ఎంపీ పుట్ట మహేష్ కుమార్ జన్మదిన వేడుకలు ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో శుక్రవారం రాత్రి అట్టహాసంగా జరిగాయి. రాష్ట్ర కార్యదర్శి శీల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మరియు పర్యవేక్షణలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా శీల వెంకటేశ్వరరావు పార్టీ నాయకులతో కలిసి స్థానిక ఆలయానికి వెళ్లి ఎంపీ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన సమక్షంలోనే గ్రామంలో భారీ ఎత్తున టపాసులు కాల్చి బాణసంచ సంబరాలు నిర్వహించారు. బొర్రంపాలెం ప్రధాన సెంటర్లోనే ఎన్టీఆర్ విగ్రహం వద్ద శీల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా వ్యవహరించి కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్ట మహేష్ కుమార్ ప్రజానాయకుడిగా ఎదిగి ఏలూరు పార్లమెంటు పరిధిలో చేసిన అభివృద్ధి పనులను కొనియాడారు. కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేస్తూ ఆయన ఈ వేడుకను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మల్లుకుంట సొసైటీ చైర్మన్ శీలం సాయి వినయ్, ఏఎంసీ చైర్మన్ పొట్ట రామారావు, రాష్ట్ర నాయకులు కాల్నిడి రాంబాబు, ప్రధాన కార్యదర్శి వెలితి రాఘబాబు, గండబోయిన శ్రీను, గండబోయిన వెంకట్రావు, శివంగుల సత్యనారాయణ, వెదుళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే పోలవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గన్నిన సురేంద్రనాథ్ చౌదరి, మండల అధ్యక్షులు కాల్నిడి వాసు, జనసేన సీనియర్ నాయకులు చింతలపూడి నవీన్, కంపసాటి రమేష్ మరియు సాధారణ బూసిబాబు, ఇతర ముఖ్య నేతలు శీల వెంకటేశ్వర సారథ్యంలో ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ అప్పలాజుడం కొంచెం సౌండ్ పెంచు. మీరు లోకల్ వేస్తున్నాడు. నాయకుడు గారు ఎక్కడ రండి, కేక్ కటింగ్ కాడికి వచ్చేయండి అందరూ. అభివృద్ధి చేయలేదని ఈ ఎంపీ గారు పుట్టినరోజు సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను. ఒక మిత్రుడు వచ్చి రోడ్డు చూడండి అన్నాడు. ఆ రోడ్డు ఇంచుమించు జూన్ నెల లోపే మేము పూర్తి చేద్దామని కూడా ఈ ఎంపీ గారు పుట్టినరోజు 1983 దగ్గర నుంచి ఈ 2026 వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేసింది తప్ప రెండోది కాదు. నేను సభాముఖంగా ఈ 4 కోట్ల సెంటర్ లో ఈ ఎన్టీఆర్ గారి దగ్గర విగ్రహం దగ్గర మాట్లాడతానంటే నాకు ఈ బొరంపాలెం పంచాయతీ గురించి కానీ టీ నరసాపురం గురించి కానీ అంతా తెలుసు కాబట్టి మాట్లాడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ అలాగే మన ఉప ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు కానీ ఇవాళ అభివృద్ధి కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆరోగ్యాలతో మరిన్ని పదవులు అలంకరించాలని కోరుకుంటూ ఈ రోజున ఆయన మన ఏలూరు పార్లమెంట్లో అనేకమైన సంక్షేమ పథకాలు అలాగే అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ముందు తీసుకెళ్లిన ఏకైక వ్యక్తి మన ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ గారు అని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ఏలూరు పార్లమెంట్లో అనేకమైన ఇట్లు రోడ్లు కానీ అలాగే రైల్వే బ్రిడ్జీలు కానీ ఆర్ఓబీలు కానీ ఇవాళ పామాయిల్ రైతులు కానీ అలాగే టొబాకో రైతులు కానీ కోకో రైతుల విషయంలో కానీ పార్లమెంట్లో మాట్లాడి అలాగే ఇవాళ మన ఏలూరు పార్లమెంట్లో ఉన్న రైతులు కానీ కార్మిక సోదరులకు కానీ అలాగే బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి ఎవరైనా ఉన్నారంటే మన ఏలూరు పార్లమెంటు ఎంపీ గారు పుట్ట మహేష్ గారని మరొకసారి తెలియజేస్తూ
ఆయన ఈ ఏలూరు పార్లమెంట్ 7 కాన్స్టిట్యూన్సీల్లో కూడా అందరూ మనల్ని పొందిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ గారు అని మరొకసారి తెలియజేస్తూ ఆయన ఆరోగ్యాలకు ఐశ్వర్యాలతో ఉండాలని తెలియజేస్తూ జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్.